హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి నిజామాబాద్ స్పెషల్ దాల్ వడ. మా నిజామాబాద్లో ప్రతి గల్లీలో ఒక బండి మీద ఈ దాల్ వడ అమ్ముతూ ఉంటారు. ఎన్ని బండిలు ఉన్నా ప్రతి ఒక్క బండి దగ్గర పెద్ద క్యూ కూడా ఉంటుందండి. అంత ఫేమస్ ఈ దాల్ వడ. టేస్ట్ అంత బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉండే ఈ దాల్ వడను మా నిజామాబాద్ స్టైల్లో ఎలా చేస్తానో మీరే చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు పెసరగుళ్ళు తీసుకోవాలి. ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకుంటేనే ఈ దాల్ వడకు స్పెషల్ టేస్ట్ వస్తుంది. హెల్త్ పరంగా కూడా పొట్టుపప్పు చాలా మంచిది. 3 కప్పుల పప్పులు తీసుకుంటే అదే కప్పుతోటి 1/2 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యం వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత 1కి 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా పప్పులను కడిగేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు, మినపగుళ్ళు, పెసరగుళ్ళు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. ఈవినింగ్ కల్లా స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే మనము ఉదయాన్నే 10-11 గంటలకు నానబెట్టేసుకోండి. చూడండి, 4-5 అవర్స్ తర్వాత పప్పు నానుతుంది. స్ట్రైనర్లో వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఒక 10-15 నిమిషాలైనా మనము పప్పును స్ట్రైనర్లో కంపల్సరీ వేయాలి. అస్సలు ఏమాత్రం వాటర్ ఉండకూడదు. ఈ పప్పుల నుంచి గుప్పెడు పప్పులు తీసి ఒక బౌల్లో అలాగే వేసేసేయండి. ఇప్పుడు మిగతా వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కరివేపాకులు, 8-10 పచ్చిమిర్చి, ఫ్రెష్గా నూరుకున్న ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. చూడండి, చాలా కోర్స్గా ఉండాలి. బరకగా ఉంటేనే దాల్ వడ బాగుంటుంది. మీకు వీడియోలో క్లిప్ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బరకగా ఉందో. ఈ మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి వాటర్ ఏమాత్రం ఉండకుండా చూసుకోండి. ఈ గ్రైండ్ చేసిన పిండిని మనం కొన్ని పప్పులు ఉంచుకున్నాం చూడండి, అదే బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న పెద్ద సైజు 2 ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే ఉండాలి ఇందులో. ఇప్పుడు మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మిశ్రమంలో కలిసేలా కలిపేయండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పిండి లూజ్గా అవుతుంది కాబట్టి వాటర్ అస్సలు వేయకుండా గ్రైండ్ చేయాలి. ఇలా మనము అరిచేతిలోనే కొంచెం లావుగా ఇలా వడల్లాగా ఒత్తుకొని వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండిలో నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినని వడలు ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి. మనం కొంచెం లావుగా చేస్తాం కాబట్టి సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ 2 వైపులా టర్న్ చేస్తూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయాలి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ డీప్ ఫ్రై చేయండి. అలా అయితేనే పిండి లోపల వైపు కూడా చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయి. చూడండి, పైన కరకరలాడుతూ లోపల ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఎన్ని తిన్నా అసలు తనివి తీరదండి. ఇంకా ఇంకా తినాలనిపించేంత అద్భుతంగా ఉంటాయి మా నిజామాబాద్ స్పెషల్ దాల్ వడ. మరి మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి. అప్పుడే మీకు తెలుస్తుంది నిజామాబాద్లో ప్రతి బండి దగ్గర అంత పెద్ద క్యూ ఉండడానికి, అక్కడ దీనికి అంత డిమాండ్ ఎందుకుంది, అంత ఫేమస్ ఎందుకైందో ఈ టేస్ట్ చేశాక మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన టేస్టీ అండ్ హెల్తీ దాల్ వడ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.